నీ కుటుంబ సభ్యుల్లో, నీ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతూ ఉంటే ఈయన చివరి కోరిక ఏంటో, ఈయన నా కోసం మరణించబోతున్నాడే, నా తండ్రి, నా దేవుడు, నన్ను మరచినటువంటి వాడు, నాకు రూపాన్ని ఇచ్చినటువంటి వాడు, తన యొక్క రక్తాన్ని చిందించి నా కోసం మరణించబోతున్నాడే, మరి ఆయన కోసం ఇక గురువార దినాన ఎందుకు నేను త్వరగా వెళ్ళి ఆ యొక్క ప్రార్థనలో ఉండలేను? ఎందుకు ఆయన కోసం నా కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేయించుకోలేను? ఎందుకు ఆయన కోసం పశ్చాత్తాప పడలేను? ఎందుకు ఆయన కోసం నా జీవితంలో ఉన్న కోపాన్ని, పగని, త్యాగాన్ని, పగని, దేశాన్ని నేను మార్చుకోలేను? ఈ మనుషులు ఎలా ఉన్నారంట? యొక్క మనుషులు దేవుడి యొక్క కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి మనలో ఏమైంది? యొక్క మనకి కొన్ని కొన్ని పాపములు పడేసేది ఏంటమ్మా మనల్ని? ఈరోజు దేవుని ఆలకించలేకపోతున్నాం, దేవుని యొక్క కోరికను తెలుసుకోలేకపోతున్నాం, దేవుని దగ్గర ఉండలేకపోతున్నాం అంటే కారణం వెరీ గుడ్, సైతాన్ కదా. ఎక్కడి నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది? దేవునికి నిన్ను నన్ను దూరం చేసేది ఏంటో తెలుసా? దేవునికి నిన్ను నన్ను దూరం చేసేది ఏంటి? సైతాన్ కదా. పట్టుకొని వద్దాం, ఎక్కడన్నా దొరికితే మీ దగ్గర తీసుకొని వస్తాను దాన్ని. పక్కనే ఉందా? ఇక్కడ కూడా ఇక్కడ వచ్చిన కూడా పక్కనే ఉంది కదా. దేవుని దగ్గరకు వచ్చిన కూడా అది పక్కన ఉంది. అమ్మ మీరు సామాన్యులు కదైతే. ప్రియా సహోదరి సహోదరులారా, మనిషిని, మన యొక్క మనిషిని దేవుడికి దూరం చేసేది, మనిషిని దేవుని దగ్గర నుంచి దూరంగా తీసుకుని వెళ్ళేది నంబర్ 1. మనల్ని పాపములో పడవేసేది, మనల్ని దేవుడికి దూరంగా చేసేది నంబర్ 1. ఆదికాండము 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనం. మీరు చావనే చావరు, ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగుననియు, మీరు మంచి చెడులు తెలుసుకొని దేవుని వలె అగుదురనియు ఎరిగి ఆయన మీకు అటుల చెప్పెను. స్త్రీ కన్నులకు ఆ చెట్టు ఇంపుగా కనబడెను, దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను. ఆ పండు వలన